మహారాజా, ఒకవేళ మీరు మమ్మల్ని ఉరికంబం ఎక్కిస్తే మీకు నెమలి పింఛం లభిస్తుందా? చూడండి, నెమలి పింఛం మీకు దక్కే మార్గం ఏదైనా ఉందంటే అది కేవలం నేనే. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మీకు మాటిస్తున్నాను, నేను నెమలి పింఛాన్ని వెతికి మీ దగ్గరకు తీసుకొస్తాను. నేను అమ్ముకి మాటిచ్చాను, నెమలి పింఛాన్ని తీసుకురావలసిందే. సరే, అవకాశం ఇస్తున్నాను. కానీ నెమలి పింఛం మాత్రమే కాదు, మూషకమును కూడా తీసుకురావాలి, అది ప్రాణాలతో. ఇవాళ సాయంత్రానికి. అర్థమైందా లేక కాలేదా? అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. నేను ఏం చేయాలో నాకు బాగా అర్థమైంది. కానీ ఇంత తక్కువ సమయంలో ఎలా చేయాలో అదే నాకు అర్థం కావడం లేదు. నీకు ఎంత సమయం కావాలి చెప్పు. కనీసం 3 రోజుల సమయమైనా కావాలి. ఇస్తున్నాను 3 రోజులు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఏంటి మహామతిల్ గారు, సరిగ్గా చెప్పాను కదా? ఎంత మాట అన్నారు మహారాజా? అంటే దీని అర్థం నా పుత్రిక 3 రోజు ఆకలితో ఉండాలా? గుర్తుపెట్టుకో, 3 రోజులు. 3 రోజుల తర్వాత 4వ రోజు ఉంటుంది, కానీ నీ జీవితంలో కాదు. నువ్వు తిరిగి వచ్చేంత వరకు నీ మిత్రులిద్దరూ మా దగ్గరే బందీలుగా ఉంటారు. 24 గంటలు నకుష్ నీతో పాటే ఉంటాడు. 3వ రోజు సాయంత్రానికల్లా నువ్వు తిరిగి రాలేదు అంటే నకుష్ నిన్ను బంధించి నా దగ్గరికి తీసుకొస్తాడు. ఆ తర్వాత మీ ముగ్గురు ఒకటేసారి వైకుంఠ యాత్రకి బయలుదేరవచ్చు. అర్థమైందా లేక కాలేదా? అమ్మని కాపాడితే బాబాయి, చిలుక చనిపోతారు. వాళ్ళని కాపాడాలంటే నేనే స్వయంగా అమ్మని ఊబిలోకి నెట్టాలి. భగవంతుడా, ఏమిటి ధర్మ సంకటం?